నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మాట్లాడుతూ కాకానిని అరెస్ట్ చేయాలి, అక్రమంగా నిర్బంధించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ముందస్తు బెయిల్ తీసుకుని విచారణకు పూర్తిగా సహకరించాలన్నారు. కాకాని భావిస్తున్నారు. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించాలనే ఆలోచన పోలీసులకు లేదు కాబట్టి కాకాని ముందస్తు బెయిల్ అడ్డుకున్నారు. ఇక కాకాని పారిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు. పారిపోతే పట్టుకునే దమ్ము పోలీసులకు లేదా? లాయర్స్ తో సంప్రదింపులు జరిపేందుకు కాకాని ప్రజలకు దూరంగా ఉన్నారు. గతంలో టీడీపీ నేతలు ఎవరూ ముందస్తు బెయిల్ తెచ్చుకోలేదా? దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్లోనే కాకీలు సెటిల్మెంట్లు చేస్తున్నారు. సామాన్యులకు న్యాయం జరగడం లేదు. పోలీసులే వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని, పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఎలా కేసులు పెడుతుంది, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా. ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకేదైనా కనుక తెలుసుంటే అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే. కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోభిలాషులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ లక్షలాది మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని, అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి. ఎందుకు పారిపోతాడండి? ప్రభుత్వం మీది, మీ చేతుల్లో అధికారం ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరెవరైతే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు 1 అవర్లో తెప్పించుకోగలిగిన శక్తి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం ఏంటి? గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు? అవసరమా? పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా? పోలీస్ వ్యవస్థ అంత చేతకంతనంగా ఉందా? ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు? ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప వీరు అనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడడం. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా? గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా, చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా. ఆ రోజంతా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? వాళ్ళకున్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? యాంటిసిపేటరీ బెయిల్ అనేది భారత రాజ్యాంగంలో సగటు పౌరుడికి వచ్చినటువంటి ఒక హక్కు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు. వచ్చినా విచారణకు వస్తారు. ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం. కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్ళే ఆలోచన కూడా ఆయనకు లేదు. 1996 నుంచి 2016 దాకా అక్కడ మైనింగ్ జరిగింది. ఆ తర్వాత అతను రెన్యువల్ చేసుకోలే. 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి 4 నెలల కాలంలో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తున్నారని చెప్పి దాని మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం కానీ అవన్నీ కూడా రిపోర్ట్స్ చేయడం కానీ జరిగింది. దాని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చినటువంటి అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేయించారు. ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీలు ఎక్స్పెక్ట్ చేయగలమా? ఈ రోజు కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే శక్తి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉందా? కానీ ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ ఇచ్చారు. వారి దగ్గరికి నేరుగా వచ్చారంట. దాంట్లో ఏం చెప్పారు? గోవర్ధన్ రెడ్డి గారు అనుచరుడు మాట ఇచ్చారన్నారు. గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి నేరుగా వస్తే ఆయన చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారి మీద
అనేకమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఈ 10 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా శాండ్ కానీ గ్రావెల్ కానీ లేకపోతే ఏదో ఒక క్వార్ట్జ్ మైన్స్ కానీ సిలికా మైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఈ విధంగా పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఏదో కొన్ని టిప్పర్లు ఎత్తున్నారనే విధంగా కనుక కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు పొద్దున బయట ఉంటాడని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.